15వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. నిర్గమకాండం 15:27. తర్వాత వారు ఏలీములకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఏతి చెట్లు ఉండేను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఈత చెట్టు అనుభవంలో ఆరాధించాము. ఈత చెట్టు స్వభావాలు మన స్వభావాలు ఒకటే అని కొన్ని వాక్య భాగాలు చూసుకున్నాం. చెప్పండి, ఈత చెట్టు ఏ స్వభావం? లోయల్లో ఉన్న చెడిపోయినా వాడిపోయినా ఎవరికి కూడా సంతోషాన్ని ఇవ్వని ముళ్ళు కలిగిన ఏదంతల అనుభవాల్లో నువ్వు నేనంటే దేవుడు మనం ఎందుకున్నాడు? విలువైన రక్తాన్ని కార్చాడు, మనం సరిచేసి రక్షణాన్ని వారి మనసు అనే భాగ్యాన్ని ఇచ్చాడు, బాప్తిస్మం అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మందిరంలో వాడిపోకుండా దివారాత్రము దాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాడిపోక మన కాలం మధ్య ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంచాడు. ఒకప్పుడే అంజూరపు చెట్టు లాగా ఉన్నాం, ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎట్లా ఉన్నాం? ఫలం ఇచ్చే చెట్టు లాగా ఉన్నాం. ఒకప్పుడేమో కాయలు లేని పరిస్థితి, ఇప్పుడు కాయలు కలిగిన. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అటువంటి పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నడిపిస్తే ఇంకా కొన్ని స్వభావాలు మనల్ని పాతాలకి తొక్కుతూ ఉంటుంది. ఆ ఈత చెట్టు స్వభావాలు ఏదైనా ఉన్నాయో ఆ ఈత చెట్టు స్వభావం లాగా నువ్వు నేను మారాలి. ఈత చెట్టు మారింది, ఖర్జూరపు చెట్టు మారింది, తన స్వభావాలంతా మార్చుకుంది. అందుకనే 90 కీర్తనలు అనుకుంటాం. చక్కటి మాట ఉండదు, చక్కటి మాట ఉండదు. 92:12 చదవండి. 92:12 కీర్తనలు 92 ఎన్నో వచ్చిన 12 వచ్చిన. నీతి మంతులు ఖర్జూరపు వృక్షం వలె మోవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణముల్లో వర్ధిల్లుదురు. ఖర్జూరపు చెట్టు, ఖర్జూరపు చెట్టు అన్నా ఒకటే, ఈత చెట్టు అన్నా ఒకటే. ఈరోజు నీతిమంతుల్లాగా దేవుని మందిరంలో ఉంటున్నాం, దేవుని మందిరంలో ఎదుగుతూ ఉంటున్నాం. ఈత చెట్టుగా మార్చాడు దేవుడు, ఖర్జూరపు చెట్టుగా మార్చాడు. క్లుప్తంగా కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకున్న పనిలో చేయలేదు. నేనైతే 11:30 కల్లా ముగియాలి అని అనుకున్నా. 11:10 ఇప్పుడే టైం. 11:30 ముగియాలని అనుకుంటే అప్పుడు 11:30 అయిపోయింది. 12 కంటే 12:30 అయిపోయింది. ఇక్కడ ఆ ఉద్దేశంతో నేను రెడీ అవుతున్నా, బయలుదేరి వస్తున్నా. 11:30 రెడీ అయితే చూసుకొని మనం ముగించుకోండి. రండి, ఈత చెట్టు నేర్పే పాఠాలు ఏంటి? ఈత చెట్టు మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఈత చెట్టు ఏం నేర్పుతుంది మనకి? చెప్పండి. కొన్ని పాఠాలు. స్కూల్లో పోతే కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, లేదా ఇంకా ఎక్కడికైనా పోతే నేర్చుకుంటా ఉంటాం. మరి ఈత చెట్టు గురించి ధ్యానం చేశాను. మరి ఈత చెట్టు నీకు నాకు ఏం పాఠం చెబుతుంది? ఏం పాఠం చెబుతుంది? మొదటగా ఈత చెట్టును చూస్తే, ఈత ఆకులు చూస్తే, ఈత ఆకులు చూసారు ఎప్పుడైనా? ఎట్లా ఉంటాయి ఈత ఆకులు? ఎట్లా ఉంటాయి? కిందకుంటాయా పైకి ఉంటాయా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఈత చెట్టు కానీ, ఖర్జూరపు చెట్టు కానీ, లేకపోతే కొబ్బరి చెట్టు కానీ, ఇవన్నీ ఆ వంశంలో ఉన్నాయి. ఈ ఈత చెట్టు ఆకులు కానీ ఎట్లా ఉంటాయంటే మీరు చూస్తూ ఉంటాయి, పైకి ఎదుగుతూ ఉంటాయి. పైకి ఎదుగుతాయి, కిందకి ఎదుగుతాయి? చెప్పండి, మీరే చెప్పాలి. పైకే ఎదుగుతాయి. మొదటి పాఠం ఏంటంటే ఈత చెట్టు లాంటి స్వభావం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు నేను కూడా పైకే ఎదుగుతూ ఉండాలి, పై వాటినే చూస్తూ ఉండాలి. ఈ లోకంలో, లోక ఆశల్లో, లోక తలంపుల్లో ఉండకూడదు. పైకి ఎదిగే వాళ్ళగా ఉండాలి. కొన్ని చెట్లు భూమి మీదనే పాకుతూ ఉంటాయి. కొన్ని చెట్లు మీరు చూస్తూ ఉంటారు, భూమి మీదనే పాకుతూ ఉంటాయి. భూమి మీద ఏదన్నా ఒక కంపేసాం అనుకోండి, లేదా ఒక పందిరేసాం అనుకోండి, ఇక ఆ పందిరే ఇక అక్కడే వ్యాపింపజేసి పైకి పోతుంది. కానీ ఈత చెట్టును చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా పైకి చూసే స్వభావం. అంటే నా తలంపు ఏంటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1-2 వచనాల ప్రకారం మీరు పైనున్న వాటినే చదవనమాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. భూ సంబంధమైన వాటి మీద అసలు మనసు పెట్టుకోవచ్చు. ఈరోజు చాలా చెట్లు ఎట్లా ఉంటున్నాయంటే కిందకే మర్రి చెట్టు చూస్తే మర్రి చెట్టు కిందనే వ్యాపించింది. ఆ ఏర్లు కూడా కిందకి ఆడపడతా ఉంటాయి.
చూసారు ఎప్పుడన్నా? పై కిందకే పెరుగుతూ ఉంటాయి కానీ పైకి పెరిగే స్వభావం లేదు. ఈరోజు లోకంలో చాలా చెట్లు ఉన్నాయి, అవి కిందకే చూస్తున్నాయి, కింద వైపే వాడి దృష్టి కిందనే పాగుతున్నాయి, లోకంలోనే పాగుతున్నాయి. ఈరోజు నువ్వు నేను కూడా లోకాశలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు, లోకాన్ని వ్యాపింపజేస్తూ ఉంటున్నావు. అసలైతే ఈత చెట్టు స్వభావం ఏంటంటే పైన వాటినే చూసే స్వభావం, పైకే ఎగబాకే స్వభావం. ఈరోజు నువ్వు నేను కూడా పైకి చూసే వాళ్ళగా ఉండాలి, పైకి పైకి ఇంకా దేవుని వైపు చూసే వాళ్ళగా ఉండాలి, దేవుని వైపు అనుభవించే వాళ్ళగా ఉండాలి, దేవుణ్ణి ముందు పెట్టుకునే అనుభవం. చూపులన్నీ ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎక్కడికి పోదామా, ఎలా ఉందామా, ఏం చేద్దామా, దేవుని మందిరాన్ని వదిలిపెట్టి ఇంకా ఏమేమి చేద్దామా అనే ఆలోచనలు ఉంటున్నాయి. కానీ పైకి చూసే స్వభావం కలిగి ఉండాలని ఈత చెట్టు మనకే నేర్పుతారు. ఈరోజు చాలా చెట్లు పక్కకే వ్యాపిస్తా ఉన్నాయి, కానీ ఈత చెట్టు మాత్రం ఏ మాత్రం కూడా కిందకి రాదు, పైకే. నువ్వు నేను కూడా పైకి చూసే స్వభావమే. పోయినసారి చెప్పుకున్నాం, పోయిన ఆదివారం అనుకుంటా, ఒక జంతువు ఉంది, ఎక్కడ చూసిద్ది? అది కిందనే చూసిద్ది, లోకాన్నే చూసిద్ది, లోక ఆశలే, లోక స్నేహితులే, లోక అలవాట్లే. పైకి చూడదు. అది పంది పైకి వస్తావా, పరలోకానికి వస్తావా అంటే ఏమంటది? అది చెప్పాను నేను, ఏమంటది అది? ఆ పంది పరలోకానికి వస్తావా అంటే ఆ పంది అంటది కదా, పరలోకానికి వస్తావు కానీ అక్కడ కూడా బురదకుంటుందా నా కోసం అని అడిగింది. ఈరోజు ఈ బురద స్వభావమే. ఈత చెట్టు స్వభావం అది కాదు. ఈత చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు, మార్చాడు, అది పైకే చూస్తుంది. ఈత చెట్టులాగా నువ్వు నేను కూడా పైకే ఉండాలి. రెండవదిగా చూద్దామండి. రెండవదిగా మత్తయి సువార్త 18:19. ఈత చెట్టు వచ్చిన చదువుకోకముందు నేను కొన్ని మాటలు చెబుతాను. వచ్చిన చదవకముందు ఈత చెట్టు వేర్లు ఎప్పుడైనా చూసారా? ఈత చెట్టు వేర్లు చూడండి, ఇంకా కొన్ని చెట్లు వేర్లు చూడండి. ఈత చెట్టుని చిన్న చెట్టు అయినా పీకితే కాదు, ఆ వేర్లు ఎట్లా ఉంటాయి? గుబురుగా అన్ని కలిసి ఉంటాయి. ఈత చెట్టు వేర్లు మొన్న ఈ మధ్య మన గ్రౌండ్ మందిరం కడదామని డోజర్లు పెట్టి ఈత చెట్లు చాలా ఉంటాయి. ఈత చెట్లు పైన చెప్తుంటే రావట్లేదు, లోతుగా పోతే ఆ ఈత చెట్టు వస్తుంది, పైకి వచ్చింది, గుబురులుగా ఏర్లన్నీ గుబురులు. అంటే నా తలంపు ఏంటంటే రెండవదిగా ఈత చెట్టు ఏర్లన్నీ కలిసిమెలిసి ఉంటాయి. ఈరోజు నువ్వు నేను కూడా కలిసిమెలిసి జీవించాలి, ఐక్యతతో ఉండాలి. కుటుంబ ఐక్యత కావాలి, సంఘ ఐక్యత కావాలి, సహవాసం కావాలి. మనం వీటికి ప్రాధాన్యత ఏమో కానీ బయట వాటికి అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం, బయట వాటికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాం. కుటుంబ ఐక్యత, సంఘ ఐక్యత ముఖ్యం. కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మహాబలమని ఉంది. 133 చూస్తే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. కింద వచనాలు చదివితే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఆశీర్వాదం ఉండేది? ఎక్కడ కలిసిమెలిసి ఉంటే ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడు తగాదాలు పెట్టుకుని నువ్వు విడిపోయి నేను ఒక్కదాన్ని అందరిలో కలవకుండా అందరూ ఒకలాగా చేస్తే, నేను ఒక్కరిని ఒకలాగా చేస్తే అది ఆశీర్వాదానికి వారసులు కాదు. మనం వచ్చిన 133 కీర్తన మొత్తం అది చదువుకుంటూ ఎన్ని ఎక్కడ ఉంటాయి? అక్కడ ఆశీర్వాదం. ఈరోజు చాలా సార్లు ఆశీర్వాదం పోగొట్టుకున్న కారణం ఏంటంటే ఐక్యత లేదు, కలిసిమెలిసి జీవించే భాగ్యం లేదు, ఏకీభవించి ప్రార్థన చేసే భాగ్యం లేదు. ఎక్కడ 2-3 కూడి నా నామను మొరపెడతారు అక్కడ నేను ఉంటానని చదవండి. వచ్చిన భాగాన్ని 18-19. 2-3 నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను ఉంటా. ఎక్కడ 2-3 ఉంటారో నేను అక్కడ. 19 వచ్చిన మరియు మీలో 2 తాము వేడుకొని దేవుని గురించిన భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి. ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ దొరికిద్ది. నేను ఒక్కడే ప్రార్థన చేసుకుంటా, నేను ఒక్కదాన్నే ఇంట్లో ప్రార్థన చేసుకుంటా, నేను సంఘంలో రాను, ఉపవాస కూడికలకు రాను, లేకపోతే సంపూర్ణ రాత్రికి ప్రార్థనకు రాను, సంఘ ప్రార్థనకు రాను, ఆదివారం మాత్రం వస్తా పోతా అనుకుంటే దొరకదంట. ఏముంది అక్కడ? దొరకదు. నా తండ్రి వాళ్ళు ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళకే దొరుకుతారు.
అంటే ఐకమత్యం. ఒక అంశం ఉందనుకోండి, మందిరంలో ఒక టాపిక్, ఇగో పలానా మందిరం కడుతున్నాం, పలానా ప్రయాణం ఉంది, లేదా పలానా పరిచయం ఉంది, ప్రార్థన చేయండి అంటే నలుగురు ఐదుగురు ప్రార్థన చేయడం కాదు, సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తారా. కొన్ని పరిస్థితులు రాలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు దేవుడికి తెలుసు, దేవుడికి క్షమిస్తాడు. రాగలిగిన పరిస్థితి ఉన్నా కూడా నువ్వు ఏకీభవించట్లేదంటే నీకు ఆశీర్వాదం రాదు అని అర్థం. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేదని అర్థం. ఏకీభవించి కట్టకట్టుకుని ఉన్న స్వభావం. మొదటిగా ఏ స్వభావం చెప్పండి? పైకి చూసే లోక ఆశలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు. నాకు ఒకప్పుడు తిమోతి గారు చెప్పిన ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది. తిమోతి గారు సేవ చేసిన పరిచర్యలో భక్సింగ్ గారు ఉన్న ప్రాంతంలో ఆ టైంలో డే గారు ఉండేవాళ్ళు. ఆయన పేరే డే, ఆయన భార్య పేరు ఉమా. వాళ్ళు కూడా అక్కడ మందిరంలో సేవకి అర్పించుకొని అక్కడే ఉన్నారంట. వాళ్ళిద్దరిని కలిపి ఉమాడే అనేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళంటే ఉమాడే. ఆ ఇంట్లో సంఘం వచ్చేవాళ్ళంట, ప్రార్థన చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. అందరూ హెబ్రోన్లో పనులు చేసేవాళ్ళు. ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఒకరోజు ఆ ఇంటికి రంగులు వేయమన్నారు. సంఘబిడ్డలే అన్నీ చేసేది. వాళ్ళందరూ వచ్చి రంగులు వేస్తున్నారంట. అందమేమో తయారు కాదు. దగ్గర 20 మంది ఉన్నారు. అయ్యగారిని అడిగారు, ఉమాడే గారిని అడిగారు, అయ్యా ఆకలి అవుతుంది, మరి అన్నం టైం ఏంటంటే ప్రార్థన చేయండి, మీరు వేసుకుంటే ప్రార్థన చేయండి, దేవుడే వేస్తారు, ప్రస్తుతానికి అయితే లేదన్నాం, దేవుడు నన్ను బియ్యం పంపిస్తే అప్పుడు వండుతా మీకు పెడతా అని అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు, పెయింట్ వేసుకుంటా పెరట్లో అక్కడ మంచి జామ చెట్టు ఉంది. జామకాయలు బాగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఆకలికి తట్టుకోలేకపోయి ఆ జామ చెట్టు జామకాయలన్నీ తింటా ఉన్నారంట. వాళ్ళు అనుకున్నారంట, అమ్మగారు వచ్చారంటే మమ్మల్ని పెడతారు. అసలు అమ్మగారు వాళ్ళు కూడా కోసుకోవట్లేదు కాయలు, అంతా ఇంతే ఉంది. అరే మనం తింటున్నాం, మరి ఆకలిని తట్టుకోలేకపోయారు. ఏమన్నా కానీ తిట్టినే తిట్లు పడదామని అనుకుని వీళ్ళందరూ కూడా పోయి జామకాయలు అందరూ తింటున్నారు. అంతలోకే అమ్మగారు తలుపు తీస్తే వీళ్ళందరూ జామ చెట్లు దగ్గర ఎక్కడ అక్కడ గప్సు సైలెంట్గా చేతిలో ఉన్న కాయలు పెడుతున్నారు, నోరేమో మూసుకున్నారు. ఎక్కడ అక్కడ గప్సు అవసరంగా అనుకున్నారు కదా, ఇవాళ మాకు తిట్లు తప్పు అనుకున్నారు. అంతలోకి అమ్మగారు బయటకు వచ్చి మామూలు పరిస్థితుల్లో మరి ఏమనేదో తెలియదు కానీ బయటకు వచ్చి, అయ్యా అక్కడ కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా కోసుకొని తినండి, అటు పక్క కొన్ని కాయలు ఉన్నాయి, మీరు జోల్లో అయ్యా వాటిని కూడా కోసుకొని తినండి అన్నారు. నిజంగా నేను నా తల పెద్దకి ఉదాహరణ చెబుతున్నానంటే, పైన ఉన్న వాటిని వెతికేటప్పుడు కింద ఉన్న వాటికి లక్ష్య పెట్టం. మనం కింద ఉన్న వాటిని అసలు చూడం. కింద ఏమి జరిగినా ఎవరేదన్నా, ఎవరేమాటన్నా, ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు నష్టపరిచినా, ఎవరు దూషించినా, ఎవరేం చేసినా అస్సలు పట్టచ్చు. ఎప్పుడు పైన ఉన్న వాటిని కింద ఉన్న వాటిని ఎదిగేటప్పుడు ఏమొచ్చిందంటే చిన్న వాటికే తగాలి, చిన్న వాటికే బయటపడతాం, చిన్నదానికి ఆ మాటలు ఈ మాటలు అంటూ ఉంటాం, చిన్న విషయాలకే మూతులు ముడుచుకుంటా ఉంటాం, మందిరం మీద అడుగుతూ ఉంటాం, సాకుల మీద అడుగుతూ ఉంటాం, అది చేయాలా ఇది చేయాలా, ఎన్నో మాటలు అంటూ ఉంటాం. ఇప్పుడు కింద ఉన్న వాటిని నాకు ఈ ఉదాహరణ గుర్తుకొచ్చింది, అందుకనే ఇప్పుడు చెప్పారు. నిజంగా పైన వాటిని వెతికేటప్పుడు కింద వాటిని అస్సలు కూడా లక్ష్య పెట్టకూడదు. అటువంటి స్వభావం మనకు ఉండకూడదు. రెండవదిగా ఈత చెట్టు స్వభావం కలిసి మెలిసి ఐకమత్యముగా. సంఘంలో ఎంతమంది ఉంటే అందరిది ఒకే మాట, ఇంకా వేరే మాట రాకూడదు. ఎవరైనా పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, అనుభవం కలిగిన వాళ్ళు, సీనియర్లు, పెద్దలు ఒక మాట చెప్తే దాన్ని వెంబడించే వాళ్ళుగా ఉండాలి. నీకు తెలియదు, నువ్వు చెప్పమాకు, మా ఇష్టం, నువ్వు ఎట్లా చేయాలి. ఈరోజు నేను ఐకమత్యంగా నివసించాను. ఒక ఒత్తుగా, ఒక ఏర్లు గుంపులుగా ఏ విధంగా కలిసి ఉంటాయో ఈరోజు మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యత గుర్తు. ఈత చెట్టు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఈత చెట్టుని మనం నేర్చుకోవాలి. ఆ ఏర్లు కూడా ఎట్లా ఉంటాయి, అతుక్కోవాలి. ఒకదాన్ని తిస్తే రావు బయటకు, బయటకు వస్తాయా? అవన్నీ అతుక్కోని గుంపుగా ఉంటాయి. నువ్వు నేను కూడా మన మందిరాల గురించి, మన విశ్వాసాల గురించి, మన సేవకుల గురించి ఏదైనా మాట్లాడితే ఎవరైనా వాళ్ళతో వంద కలపకూడదు, లేదా మన గురించి వాళ్ళకి చెప్పకూడదు. ఈరోజు మన ఒక కుటుంబం, నేను కూడా ఒక కుటుంబ సభ్యులు, మీరు కూడా ఒక కుటుంబ సభ్యులు.
మన కుటుంబ పరువును మనమే ఏం చేయాలి? కాపాడు. కుటుంబంలో ఒక తప్పు జరగవచ్చు, లేదా ఒక ఇబ్బంది జరగవచ్చు, మనమే సరి చేసుకోవాలి. మనలోనే ఉండాలి, కానీ అది బయట దగ్గరికి పోకూడదు, సైతాన్ కుటుంబంలోకి పోకూడదు. ప్రతి ఐక్యమత్యత ఏది చెట్టు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని, ఐకమత్యంగా ఉండే భాగ్యాన్ని. మూడో తలంపు ఏంటంటే చూద్దారండి. మూడో తలంపు ఈత చెట్టు పైకి చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇందాక చెప్పుకున్నాము, ముళ్ళ స్వభావం. ముళ్ళ స్వభావం, గగురుపాటు కలిగించే స్వభావం. ఈత ఆకులు కానీ లేకపోతే ఈత ముళ్ళు కానీ చాలా భయంకరంగా ఉంటాయి. పైకి అటువంటి స్వభావం, కానీ లోపల లోపల ఈత చెట్టు సౌందర్యమైన స్వభావం. ఈత గుజ్జు ఈత చెట్టు, కొన్నిసార్లు ఈత ఆకులు తెస్తారు, ఈత కాండాలు తెస్తారు, అవన్నీ పైన ఎక్కుతారు, లోపల గుజ్జు తింటారు. ఈత పళ్ళు కూడా ఆ ముళ్ళ మధ్యలోనే ఉంటుంది పళ్ళు. ఆ పళ్ళు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. అంటే నా తలంపు, నా ఆలోచన, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, ఈరోజు నువ్వు నేను పైకి మంచిగానే కనపడుతున్నావు, కానీ పై స్వభావాన్ని దేవుడు లక్ష్య పెట్టట్లా. నీ రూపాన్ని, నీ ఎత్తుని, నీ అందాన్ని, నీ ఆస్తుల్ని, నీ పాస్తుల్ని, లేకపోతే నీ డ్రెస్సుల్ని, లేకపోతే నీ పై ఉన్న స్వభావాన్ని దేవుడు అస్సలు ఇష్టపడట్లా. దేవుడికి ఏ సౌందర్యం కావాలంటే చెప్పండి? ఆత్మీయ. నీ ఆత్మ ఎలా ఉంది? నీ లోపల బుద్ధి ఎలా ఉంది? పైకి తెల్లగానే ఉంటున్నావు, పైకి అందగానే ఉంటున్నావు, కానీ లోపలంతా కంపు, లోపలంతా మురికి. ఈరోజు నేనైనా, నువ్వైనా, ఎవరైనా పై స్వభావాన్ని కాదు దేవుడు చూసి, ఆత్మీయ శరీరానుసారమైన జీవితాన్ని దేవుడు ఇష్టపట్ల. ఈరోజు ఈత చెట్టు నుంచి మూడో పాఠం ఏంటంటే, పై స్వభావం, చూసే స్వభావం కాదు, లోపల స్వభావం మంచిగా ఉండాలి. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చింది. 16 నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడే, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించను. చాలు చాలు. శరీరానుసారం అంటాం, ఆత్మానుసారం. శరీరానుసారమేమో బయటకు కనపడేది, ఆత్మానుసారమేమో లోపల ఉండేది, దేవుడికి కనపడుతుంది. దేవుడు శరీరానుసారం అస్సలు ఇష్టపడు. నువ్వు శరీరానుసారంగా ఉంటున్నావా, ఆత్మానుసారంగా ఉంటున్నావా పరీక్ష చేసుకో. దేవుడు నీ శరీరాన్ని లక్ష్య పెట్టు. నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వెంత మంచి డ్రెస్ వేసుకున్నావు, నువ్వెంత విలువైన బైబిల్ పట్టుకున్నావు, నువ్వెంత మందిరంలో కూర్చున్నావు, ఇది కాదు దేవుడు చూసేది. నీ శరీరం కాదు, నీ శరీర మార్గాలు కాదు. దేవుడు కోరుకునేది అంతరంగ స్వభావం, ఆత్మ స్వభావం. ఆత్మలో నీ బుద్ధి ఎట్లా ఉంది, నీ తలంపులు ఎట్లా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి. దేవుడు ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. లోపల ఉన్న ఆ ఈత కాయలు మనం పైన ఉన్న ముళ్ళన్నీ తీసి పడేస్తాం, లోపల ఉన్న కాయలు మనం తింటాం. లోపల ఉన్న ఈత గుజ్జు అనే ఆ కాండంలో మొదలు తీసి కొన్ని చిన్న చిన్న ఈత చెట్లు పెంచి ఆ చెట్లు తీసివేసి ఆ గుజ్జుని ఒక జ్యూస్గా తయారు చేసి మంచి విలువైన ఔషధంగా మారుస్తూ ఉంటాం. ఆ ఈత గుజ్జు మనం కూడా పైకి పైకి చెక్కి లోపలికి తింటా ఉంటాం. ఆ ఈత చిన్న చిన్న నేను చేశాను, నేను మా ఫ్రెండ్ చేశాను. చిన్నప్పుడు ఆ పొలంలో చిన్న చిన్నవి ఉంటాయి ఆకులు, ఈత ఆకులు తవ్వుకొని తీసుకొని దాంట్లో ఒక విత్తనం ఉంటుంది, విత్తనం పై ఒలుసుకొని లోపల తినేవాళ్ళం. నాకు గుర్తు ఇప్పటికి. దేవుడు పైదాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు దేని లక్ష్య పెడతాడంటే ఆత్మ లక్ష్య. రోమిలకు రాసిన పత్రికలో చక్కటి మాట, 8వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీదనే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంటురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. స్తోత్రం. ఈరోజు శరీరానుసారమైన మనస్సు దేనికంట? మరణం అంట. శరీర తలంపులు, శరీర కోరికలు, శరీర ఆలోచనలు ఉంటాయి, మరణం. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. జీవం అంట ఏది కావాలి? శరీరానుసారంగా ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? పైన కూడా ఒక మాట ఉంది, శరీరానుసారులు అంట శరీర విషయం మీదనే మనస్సు ఉంటురు. శరీరానుసారులు శరీర విషయాల మీదనే, ఈ లోకంలో ఆ శరీర విషయాల మీదనే మనసు పెడతా ఉంటారు.
ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత నైట్ 12 అయింది. మొన్న 12 అయింది, 12:30 అయింది. అయిపోయేసరికి 12:30కి అందరూ పరుగులెత్తుతా ఉన్నారు. దేనికోసం? మీటింగ్ అయిపోయింది, భోజనాల కోసం పరుగులెత్తుతాం. భోజనాల కోసం కొట్టుకుంటా ఉంటున్నారు. నాకు అది వల్ల, నాకు ఇది రాలా, నాకు అయి రాలా, నాకు ఒక్క ముక్క కూడా వల్ల, నాకు చేప ముక్క ఇలా, లేకపోతే నాకు అదే ఇలా, ఇదే ఇలా. నేను నా తలంపు ఏంటంటే శరీర విషయాల మీదనే శరీరానుసారం శరీర విషయంలోనే ఏదైనా విందు భోజనం జరిగినా, లేకపోతే ప్రేమ విందులు జరిగినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా లోకం మీద వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యరు. వాక్యాన్ని అసలు వెళ్ళరు. ఏ టైంకి వస్తారో వాళ్ళు చెప్పండి? భోజనం టయానికే వస్తారు వాళ్ళు. ముందు రమ్మన్నా, కార్డు ఇచ్చినా, పెళ్లి కార్డు ఇచ్చినా, లేకపోతే ఇంకేదైనా కార్డు ఇచ్చినా, అమ్మ ప్రార్థన ఉంటుంది రండమ్మా, తర్వాత భోజనాలు ఉన్నాయన్నంటే వాక్యం అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన ఆమె అనగా అప్పుడు కనపడతారు జనం. వాక్యంలో కూర్చున్న వాళ్ళు మాత్రం సీట్లు దొరకవు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వాళ్ళకి సీట్లు దొరకవు. బయట వాళ్ళకి అంటే శరీరానుసారమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు. నేననేది సంఘంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఏదైనా మీటింగ్ ఉన్నా, ఏదైనా ఉన్నా టైంకి వచ్చి వాక్యాన్ని వెళ్ళడం ఫస్ట్. వాక్యం తర్వాత భోజనం లేకపోయినా పర్వాలా, తక్కువైనా పర్వాలా. ఎందుకంటే మొన్న మాకు జరిగింది, చివరిలో మాకు అసలు అన్నమే దొరకలేదు. అయినా కానీ దేవునికి ఇస్తారు, అయినా కానీ దేవునికి ఇస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం దానికి ప్రాధాన్యత ఇవ్వదు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి తిందు, అది కాదు. పరలోకాన్ని వెతకండి. అప్పుడు దేవుడు నీకు ఏది కావాలిస్తే. నువ్వు ఇప్పుడు అన్నం లేదేమో, ఒక పూట నువ్వు అన్నం ఎండిపోయావు, అంతకంటే రెట్టింపు అయింది దేవుడు నీకు ఇస్తాడు. అంతకంటే ఎక్కువ కలిగింది దేవుడు ఇస్తాడు. ఓర్చుకో, దేవుడి విషయాల్లో ఓర్చుకో. లోక విషయాల్లో కాదు, లోక విషయాల్లో దేవుని విషయంలో ఓర్చుకో. మందిర విషయాల్లో శరీరానుసారమైన మనసు శరీర కోరికలే, ఆత్మానుసారమైన మనసు పైన వాటినే. మూడవదిగా ఈత చెట్టు యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా పైకి కనపడే సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుందాం. అటువంటి వాడికి ఇష్టపడదు. ఒక ఆయన చెబుతున్నాడు, ఒక సేవకుడు చెబుతున్నాడు, నిజంగా దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని మీద నిలిచేవాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు మొఖాలంట ప్రకాశిస్తాయి. తినకపోయినా ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతారో వాళ్ళ ముఖాలు తేజో నక్షత్రాల్లాగా ప్రకాశింపజేస్తాయంట. దేవునితో గడిపే వాళ్ళు అందంగా లేకపోయినా సరే అందంగా కనపడతారంట. దేవునితో గడపకుండా లోకంతో గడిపే వాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే ఎప్పుడు మాడిపోయిన ముఖాలే కనపడతాయి, ఎప్పుడు ముఖం మార్చుకునే ముఖాలే కనపడతాయి. నిజంగా మోకాళ్ళు అందుకనే ఒక భక్తులు అన్నాడు, మోకాళ్ళు నల్లగా ఉంటే ముఖాలు తెల్లగా ఉంటాయి. మోకాళ్ళు తెల్లగా ఉంటే నీ ముఖం కూడా నలిపే. నువ్వు తెల్లగా ఉన్నా సరే నలిపే నీ స్వభావం, చీకటి స్వభావం. ఈరోజు ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకున్నాడు. 4వ వచనం కీర్తనలు 92:12 ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. కీర్తనలు 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షంలో వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. మొవ్వు చూసారా? మొవ్వు అంటే చూసారా? ఈత పండ్లు రాకముందు పరిస్థితి, మొవ్వు చిగురించే పరిస్థితి. ఈరోజు నీతిమంతులు ఆ విధంగా మొవ్వు వేస్తారు. నువ్వు మందిరంలో ఉన్నావంటే నువ్వు కూడా మొవ్వు వేయాలి, నువ్వు కూడా చిగురించాలి. నువ్వు ఎండిపోకూడదు, వాడిపోకూడదు, ఎండిపోకూడదు. మొవ్వు వేయటం అంటే నాతో అంటే నువ్వే కాదు, నీ కుటుంబం, నీ పిల్లలు కూడా మందిరంలో ఉండాలి. అప్పుడు మొవ్వు వేసినట్టు. నీ పిల్లలు నువ్వు మందిరంలో ఉండే, నీ భర్త లేకుండా, నీ పిల్లలు లేకుండా ఇంకెక్కడో ఏదో చేస్తావంటే నువ్వు మొవ్వు వేయట్లా, నువ్వు ఎండిపోతున్నావు, వాడిపోతున్నావు. నీతిమంతులు మొవ్వు వేస్తున్నారు. ఖర్జూరపు చెట్ల, ఈత చెట్ల. ఈరోజు నువ్వు నేను కూడా మొవ్వు వేసే మూలం. మన పిల్లలు చిన్నప్పుడే 10వ తరగతి గాంగలోనేనంట. ఒక సేవకుడు చెప్తున్నాడు, 10వ తరగతి గాంగలోనేనంట. 4 పిల్లలు 10వ తరగతి కాంగలోనే బాప్తిస్తం. 7వ తరగతి నుంచే శతపాండు, 3 సంవత్సరాలు శతపాండు. అటువంటి అనుభవం ఆ సేవకుడు వచ్చాడు. అవన్నీ మనకు గుణపాఠాలు కావాలి, నాకైనా మీకైనా ఎవరికైనా.
ఆ సేవకుడు చెప్తున్నాడు, ఆయన కుటుంబం ఆయన ఆ సేవకుడు ఆ నలుగురు పిల్లలు సొంత పిల్లలే కాకుండా మందిరంలో ఎవరైతే పేదగా ఉన్నారో, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉన్నారు, ఎవరికి దిక్కు లేదు, ఎవరికి ఆకలిగా ఉంది, అన్నం లేక ఎంతో బాధ, వాళ్ళందరినీ కూడా పెంచుకున్నాడంట. దగ్గర 20 మందిని తెచ్చుకున్నాడంట. ఈ నలుగురు 20 మంది. ఈ నలుగురికి తక్కువైనా 20 మందికి మాత్రం ఏది తక్కువ కాకుండా చూసుకోండి. సొంత పిల్లలకి తక్కువైనా వాళ్ళు 20 మంది అయిన తర్వాత సొంత వాళ్ళకి పెట్టేవాడు. నేను సాక్ష్యం చెప్తున్నాడు. ఊటీలో పెద్ద వైఎంసీఏ పెద్ద బిల్డింగ్లో పెద్ద కూటమి ఏర్పాటు చేసి చివరి రోజు ఉపవాస కూడికి ఏర్పాటు చేసి చెప్తున్నాడు, నీ పిల్లలు ఏంటి పరిస్థితి, నువ్వు అసలు మూవ్ వేస్తున్నావా, నీతోనే ఎండిపోతున్నావు, నీ పిల్లలు ఏం చదువుతున్నారు. నాకు కూడా ఒక గుణపాఠంలాగా అనిపించింది. అయ్యో నా పిల్లలు ఏంటి ఇంకా బాప్తిసం తీసుకోలేదే, అయ్యో నా పిల్లలు ఏంటి ఇంకా లోకంలోనే ఉన్నారే. లోకంలో ఉంటే బాప్తిసం తీసుకోకపోతే లోకంలో ఉన్నట్టే, మందిరంలో ఉన్నట్టు కాదని అర్థం. మందిరంలో ఉన్నా నువ్వు బాప్తిసం తీసుకోకపోతే, నీ పిల్లలు బాప్తిసం తీసుకోకపోతే నువ్వు ఎండిపోతున్నావు, నువ్వు వేయలేకపోతున్నావు. నేను అనుకున్నా, అయ్యా ఈ వాక్యం నా కొరకే, నా పిల్లలు ఇంకా బాప్తిసం తీసుకోలేదు. అయ్యా దేవా నన్ను క్షమించయ్యా, నా పిల్లలు బాప్తిసం తీసుకునే వాళ్ళగా నన్ను సిద్ధపరిచాయా, పిల్లలు సిద్ధపరిచాయి. నేను అప్పటికప్పుడే మోకరించి ప్రార్థన చేస్తాను. ఈరోజు మగ వేసే అనుభవం, నా అనుభవం కాదు, నీ అనుభవం కూడా. నీ పిల్లల పరిస్థితి అంటే ఏం చదువుతున్నారు నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, నీ పిల్లలు దేనితో ఎక్కువ టైం గడుపుతున్నారు, ఫోన్లా, యూట్యూబ్లా, ఫేస్బుక్లా, లేదా బైబిల్తో ఉంటున్నారా, లేదా మండలంలో ఉంటున్నారా? నువ్వు వేసే పరిస్థితి నీకు నాకు ఒక గుణపాఠం, ఈత చెట్టు నేర్పే పాఠం. ఈరోజు మనం మగ వేసే అనుభవం ఉండాలి. మన పిల్లలు లేకుండా ఉంటాం, మనం ఏ మందిరంలో ఉంటాం. దేవుడు అన్ని మనకు మేలు చేయాలి. పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు చదువులు రావాలి, పిల్లలకి జ్ఞానం రావాలి, పిల్లలు మంచి స్థితిలో ఉండాలి. యాడ్ నుంచి వస్తాయి. నీ పిల్లలను దేవునికి సమర్పించు. నీ పిల్లలు చిన్నప్పుడే దేవుని మందిరంలో సమర్పించుకో. నేను చూస్తే మన మీటింగ్లో సేవకులు చాలా మంది వచ్చారు. వాళ్ళు చిన్న పిల్లలు కూడా తీసుకుని వచ్చారు. ఆ చిన్న పిల్లలు కూడా గంటల తరబడి మోకాళ్ళు వేసేవాళ్ళు, గంటల తరబడి, 1 గంట 2 గంటలు కాదు. నేను చూసే చిన్న పాప 4 సంవత్సరాలే ఉంటాయి. వాళ్ళమ్మ మోకాళ్ళు లేపించి 4 గంటలు మోకాళ్ళు లేపించి. అదే మేము చిన్న వాటికే మేము ఇదైపోతాం. ఇటువంటి అనుభవంలోకి ఎప్పుడు వస్తాం, మేము ఎప్పుడు వస్తాం, మా పిల్లలు ఎప్పుడు వస్తాం, మా సంఘం ఎప్పుడు వచ్చింది, నాకెంతో బాధ అనిపించింది. అటువంటి అనుభవంలో నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలే చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, నువ్వు వేస్తున్నావు. ఈ మధ్యాహ్న కాల సేవ నేనైనా నువ్వైనా నువ్వు వేసే అనుభవం ఉన్నావా, వాడిపోయే అనుభవం ఉన్నావా? అందుకనే వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా నీ సేవా నీ కాడే నేను. ఈరోజు మనం ఈ పాట అనుభవం వాడిపోయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, ముసళ్ళు అయిపోయిన తర్వాత ఎవరికి కావాలి నీ బాప్తిసం, ఎవరికి కావాలి నీ మందిరం? నీ పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడే, నీ పిల్లలు యవన కాలంలో ఉన్నప్పుడే, ఒక 10-15 సంవత్సరాలు వచ్చినప్పుడే నీ పిల్లల్ని సిద్ధపరచు. మందిరంలో నీ పిల్లల్ని సిద్ధపరచు. వాక్యం నేర్పు, బైబిల్ చదువుకోవడం నేర్పు, ప్రార్థన చేయడం నేర్పు. ఇంటి దగ్గర అన్నీ నేర్పుతాం కానీ ఒక ఆయన అన్నాడు, అయ్యా ఎంతమంది ఆడపిల్లలు అంటే 4 ఆడపిల్లలు అయ్యారంటే, 4 ఆడపిల్లలకు వంట చేయడం వచ్చా, వండడం వచ్చా, అంట్లు కావడం వచ్చా, జాగ్రత్త నేర్పియే. లేకపోతే పెళ్ళి అయితే మళ్ళీ చేయాలి. అక్కడ ఈ నేర్పుతా ఉంటారు. మంచిదా ఈ నేర్పాలి, మంచిదే కాదంటలా, ఈ నేర్పాలి. అంతకంటే ముఖ్యంగా మందిరానికి రావడం నేర్పు, ప్రార్థన చేయడం నేర్పు, మోకరించడం నేర్పు, దేవుని ఆడటం నేర్పు. ఒక ఆయన అన్నాడు, నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలంటే, అరే పోయి ప్రార్థన చేస్తే దేవుడే నీకు ఐస్ క్రీమ్ ఇస్తాడు. అరే ఐస్ క్రీమ్ కావాలా నాన్న, బూందీ కావాలా, లడ్డు కావాలా, తీసుకో, కొనుక్కోపో. అది కాదు మన పిల్లలకు చిన్నప్పుడే ఏదైనా అడిగారంటే పోయి ప్రార్థన చేసుకో, పోయి గదిలోకి వచ్చి ఒంటరిగా ప్రార్థన చేయి, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి, దేవుడే ఇస్తాడు. ప్రార్థన చేసి రాములనే ప్రార్థన చేసేటాడు, ఇగో తీసుకోపో, దేవుడు నాకు ఈమని చెప్పాడు, కొనుక్కోపో. ఈ అనుభవంలోకి మన పిల్లలు తయారు చేయాలి. ఈ అనుభవంలోకి మన పిల్లల్ని తీసుకుని రావాలి. ఒక్కై వందనది ప్రాణయమున లోకపు సామెత. నువ్వు చిన్నప్పుడే నువ్వు మోకాలు వేయడం రాకపోతే, చిన్నప్పుడే నువ్వు మందిరం చేసి రాకపోతే
నేనంటా చిన్నపిల్లలు కొంతమంది అడుగుతారు, ఏంటమ్మా మందిరం అక్కడ చిన్నపిల్లలు అన్నాను, గొడవ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. నేను ఏడ్చినా గొడవ చేసినా మందిరంలో పెంచు అది వాళ్ళకి దీవెన, వాళ్ళ భవిష్యత్తుకి ఆశీర్వాదం. గొడవ చేస్తున్నారు, ఏడుతున్నారు, అందరు మమ్మల్ని చూస్తున్నారు అని సిగ్గుపడి నువ్వు రాకుండా నీ పిల్లలు రాకుండా ఉంటే నీకు అది ఆ పిల్లలకి దీవెన కాదమ్మా. ఈరోజు నువ్వు వేసే అనుభవంలోకి ముగించుకుందాం. చివరిగా ఇంకోటి చూసుకుందాం. కీర్తనలు 92 12 వచ్చిన నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదు. ఈత చెట్టు. చివరిగా 5వ అనుభవం ఏంటంటే, ఈత చెట్టు నరికేసిన, ఈత చెట్టుని కొట్టేసిన, ఈత చెట్టుని చంపిన నా తలంపు ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచిన తలంపు ఏంటంటే అందరికీ ఉపయోగపడుతుంది. చెప్పండి, ఈత చెట్టు చచ్చిపోద్ది, ఈత చీపుర్లు ఉంటాయా? చచ్చిపోయిన ఆకుల్లో ఏం చేస్తారు? ఎండగట్టి ఈత చీపుర్లు, ఈత సాపులు, ఈత మట్టలు, అది చచ్చిపోయినా సరే అందరికీ ఉపయోగపడుతుంది. చనిపోయే తర్వాత కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు నా తలంపు ఏంటంటే, నువ్వు నేను అందరికీ ఉపయోగపడే వాళ్ళగానే ఉండాలి. అందరికీ ఉపయోగపడే వాళ్ళగానే ఉండాలి. ముఖ్యంగా మన కుటుంబాలకి, మన సంఘాలకి, లేకపోతే ఇతరులకి, దేవుని అంగీకరించిన వాళ్ళకి ఉపయోగపడేటట్టే ఉండాలి. చింత చెట్టు ఆలోచిస్తే చింత తెచ్చినా, సామెత చెప్పండి, చింత తెచ్చినా కొన్ని అయితే చచ్చిపోతాయి, ఎండిపోతాయి, అప్పటికప్పుడే కలపల ఇరిగిపోతాయి, అసలు దేనికి పనికిరావు. నువ్వు నేను కూడా ఆత్మీయంగా చచ్చిపోయి చిగురించే వాళ్ళగా. గోధుమ గింజ భూమిలో పడితేనే కానీ అది మొలకెత్తదు. గోధుమ గింజ ఎండిపోవాలది, మామిడి టెంక ఎండిపోవాలది, మామిడి చెట్టు రావాలంటే అది టెంక ఎండిపోవాలి, ఎండగా ఉండాలి. తర్వాత అప్పుడు అది చెట్టుగా మలిసిద్ది. ఈరోజు నువ్వు నేను చనిపోయినా, శారీరకంగా కాదు ఆత్మీయంగా చనిపోయినా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. సంఘం అంటే తోటి విశ్వాసకు ఉపయోగకరంగా ఉండాలి. సంఘ బిడ్డలంటే తోటి వాళ్ళకి, నీ పక్క బిడ్డలకు నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. నీ పక్క బిడ్డలకు నువ్వు బాధాకరంగా ఉండదు. నీ పక్క బిడ్డలకి నువ్వు దీవెనకరంగా ఉండాలి, కానీ బాధపడే విధంగా ఉండాలి. నువ్వు సంఘంలో ఉన్నామంటే నీ సేవకులకి కన్నీళ్లు రానివ్వకూడదు. సంఘంలో ఉన్నామంటే నీ సేవకుడు నీ గురించి బాధపడకూడదు. అయ్యో పలానా అంటే ఎట్లా మాట్లాడుతుంది, పలానా ఆయన అంటే ఎట్లా చేస్తుండు, పలానా చెల్లి అంటే ఎట్లా చేస్తుంది, అయ్యో దేవా క్షమించయ్యా వాళ్ళని అని సేవకులు అడుగుతున్నారు చాలా మంది. ఈరోజు నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నువ్వు దీవెనలు పొందాలంటే, నీ కొమ్మలు పెరిగి విస్తారముగా పూలు, కాయలు, పండ్లు రావాలంటే ఏం చేయాలంటే చచ్చిపోవాలి. అందరికీ ఉపయోగకరంగా. ఎబ్రిల్ రాసిన పత్రికలు ఉంటుంది, వచ్చిన గుర్తులేదు కానీ ఎన్నో వచ్చిన చెప్పండి. 13-15 చదవండి. నీ పైన నాయకులుగా ఉన్నవారు, లెక్క అప్పచెప్పవలసిన వారు, మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆపన చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయట్లు వారి మాట విని వారికి లోబడే. నాయకులంటే సేవకులనే కాదు అర్థం. ఇక్కడ నేను సేవకుల గురించి ఏం చెప్పట్లా. తోటి విశ్వాసి కూడా నీకు నాయకుడే, నీ పక్కన కూడా నీకు నాయకులే. నీ పక్కన గురించి కానీ, నీ సేవకుల గురించి కానీ, ఇతర సేవకుల గురించి కానీ వాళ్ళు కన్నీరు కార్చేటట్టుగా ఉండదు. గుర్తుపెట్టు. వారి దుఃఖము, చక్కటి మాట ఉంది, వారి దుఃఖముతో కాక దుఃఖముతో ఆ పని చేసి, అక్కడ ఒక మాట ఉంది, వారి దుఃఖముతో ఆ పని చేస్తే మీకు గుర్తుపెట్టుకోండి. నీ పక్కన విశ్వాసం, నీకంటే బాప్తిస్మలో తీసుకొని 1 సంవత్సరం పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా నీకు నాయకులు. నీ తోటి విశ్వాసి, నీ మందిరంలో ఉన్న విశ్వాసి, నీ సేవకుడు దుఃఖముతో ఉంటే అది నీకు ప్రయోజనం లేదు బిడ్డ. గుర్తుపెట్టుకో, నిష్ప్రయోజనం. నువ్వు ఆశీర్వాదాలు పొందుకుందాం అనుకుంటున్నావు, కానీ దేవుడు వాటిని నీకు ఇయ్యడు. ప్రేమ దోషాలనే కప్పి. చెప్పండి, ఏదో చెప్పండి. ప్రేమ దోషములను కప్పివేయి.
చిన్న తప్పులకి నువ్వు క్షమించు. ఒక నిజంగా తప్పు అనుకో, క్షమించు. పర్సనల్గా అడుగు, అన్నా లేకపోతే అక్క ఇగో ఈ విషయంలో కొద్దిగా నేను బాధపడ్డాను, మీరు ఇప్పుడు చేయడం మంచిది కదా అంటే నిజంగా తప్పు అయితే ఆ అక్క కానీ ఆ చెల్లి కానీ ఆ అన్న కానీ క్షమాపణ ఇంకోసారి ఇటు చేయలేదా అని మంచిగా చెప్పు. అంతేకాకుండా ఒక్కదానికే నువ్వు పోయి 10 మందికి చెప్పి ఊరు మొత్తం సాటింపేసి ఓ అట్టా ఎట్టా వాళ్ళెట్టా వీళ్ళెట్టా ఏమి ఉపయోగం లేదు బిడ్డ. గుర్తుపెట్టు, నువ్వు నిష్ప్రయోజనం, నీకు రావాల్సిన మేలు కూడా రావు. అంటే నువ్వు అందరికీ ఉపయోగకరంగా చనిపోయి నువ్వు చనిపో, నువ్వు చావు, నువ్వు లోపలుండు, నువ్వు ఎండిపో, కానీ ఇంకొకరికి ఉపయోగపడాలి. అది గుర్తుపెట్టు. 5వ అడుగు, నడకలు మూసుకున్నాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకున్నాం. నడకలు మూసుకున్నాం, మోకరిస్తాం. చిన్నపిల్లలు కూడా మోకరించారు, చిన్నపిల్లలు కూడా అటు ఇటు దిక్కుతాడు, యవనస్తులు కూడా మోకరించారు. 5 అంతల అనుభవం. ఈత చెట్టు గురించి దేవుడు నేర్పిన 5 అంతల పాట. పై వాటిని చూస్తున్నావా, కింద వాటిని చూస్తున్నావా? ఐక్యత ఉందా? నీ కుటుంబంలోనే ఐక్యత ఉండట్లా, నీ సంఘంలోనే ఐక్యత ఉండట్లా. ఇంకా నువ్వు దేవుని బట్టి ఎట్లయితావు? కావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, కావు. ఐక్యత కలుగు. పై సౌందర్యం మంచిదే కాదంటా, పైకి మంచిగానే ఉండు, పైకి టిప్ టాప్గా ఉండు, కానీ లోపల మాత్రం కుళ్ళు ఉంచుకోవాలి, స్వార్థం ఉంచుకోవాలి. దేవుడు లోపల దాన్ని చూస్తాడు, పై దాన్ని అస్సలు చూస్తాడు. ఆ రోజు దావీదు కడసారిగా ఉన్నాడు. అందరూ ఎత్తుకు బాగున్నారు, అందరికి బాగున్నారు, కానీ ఎవరిని దేవుడు లెక్క చేయడు, ఎవరిని దేవుడు ఎన్నుకోవాలి. ఆ గొర్రెల కాపరి, అడవిలో ఉన్న గొర్రెల కాపరి, అందం లేనివాడు, పొట్టోడు, ఆ పొట్టి దావీదునే దేవుడు లక్ష్య పెట్టాడు. ఈరోజు నువ్వు పైకి అందంగా కనపడకపోవచ్చు, నీ లోపల సౌందర్యం జాగ్రత్త చూసుకో. నీ లోపల ఎట్లా ఉంది? దేవుడు ఇష్టపడేది లోపలే. మూవ్ వేస్తున్నావా నువ్వు? నీ పిల్లలు మూవ్ వేస్తున్నారా? శారీరకంగా బాగానే ఉన్నారేమో, శారీరకంగా అన్ని ఫోన్లు అన్నీ వచ్చు, యూట్యూబ్లో వచ్చి మావాడు ఎటువంటిదైనా ఫోన్లోనే చూస్తున్నాం మొత్తం అని అనుకుంటున్నావేమో. అది కాదు. మందిరంలో ఉందా నీ పిల్లలకి? మందిరంలో మోకాలు చేసే ఉందా